నెక్స్ట్ ఇక ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది. అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది, ఎన్నికలు ఉన్నది, రైతులపై కపట ప్రేమ, లేకపోతే బయటకు వచ్చేవారే కాదు, మీ పాపాలకు భయపడేనాడు వరుణుడు పారిపోయాడు, అందుకే కరువు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నిర్బంధించారు, కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాం. జూన్ 9న రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం, తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, సభ ఏర్పాట్ల పరిశీలన అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. కర్షకులకు తీన్మార్, ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా, పంటల బీమా, వరికి 500 బోనస్, 3 పథకాలకు వానాకాలం పంట నుంచే శ్రీకారం, విధి విధానాలపై కసరత్తు చేరున్న ఈరోజు వ్యవసాయ శాఖ అంటూ ఒకరిని చూస్తాం. కోడ్ ముగిగానే పట్టాలెక్కన్న పథకాలు అంటూ ఒకరిని చూస్తాం. 100 కోట్లు హాంఫర్ట్, తవ్వి వెలికి తీసిన బూడిద వాగు పైప్లైన్ పైపులట, ప్లాంట్లో భూమి లోపల తవ్వకాలు చేస్తున్న దృశ్యం అంటూ ఒకరిని చూస్తున్నాం. కేటీపీఎస్లోని పాత విద్యుత్ ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం, నిబంధనలు పట్టించుకునే అధికారులు, టెండర్ పొందిన సంస్థదే ఇష్టారాజ్యం, 8 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు మాయం, విలువైన కేబుల్లను తరలించేసిన సంస్థ, కీలక అధికారికి 15 కోట్ల ముడుపులు, ఇందులో మరో 4 అధికారుల పాత్ర, 2030 దాకా పాత ప్లాంట్లను కూల్చొద్దని కేంద్రం ఆదేశించిన హడావుడిగా ఉత్తర్వులు అంటూ ఒకరిని చూస్తాను. బాబా ఇది ఒకసారి చూడాలి. కాలం చెల్లిన విద్యుత్ ప్లాంట్లను మూసేయాలన్న కేంద్రం ఆదేశాలు అక్రమార్కులకు వరంగా మారాయి. తుక్కు కింద ఏకంగా 100 కోట్లకు పైగా చేతులు మారగా ఓ కీలక అధికారికి 15 కోట్ల దాకా ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో సదరు అధికారితో పాటు మరో 4 ఆ కీలక పాత్ర పోషించాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కేటీపీఎస్లో ఈరోజు 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంకా చూడండి, 480 కేటీపీఎస్ కల్వకుంట వస్తూ ఉంది. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతుందో దానికి సంబంధించి 480 మెగావాట్ల సామర్థ్యం, అంటే ఒక్కొక్కటి 120 మెగావాట్లు కలిగిన 4 యూనిట్లు ఏవైతే ఉన్నాయో 280 మెగావాట్ల సామర్థ్యం, ఒక్కొక్కటి 60 మెగావాట్లు కలిగిన 4 యూనిట్లు, అంటే మొత్తం 8 యూనిట్లు అన్నట్టు ఉన్న ప్లాంట్లు నిర్మించి 30 ఏళ్ళు దాటింది. దీంతో వాటిని మూసేయాలని 2018లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2019 తర్వాత కాలం చెల్లిన ప్లాంట్లు నడపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రానికి అనుమతించిన సందర్భంలోనే 30 ఏళ్లు దాటిన ప్లాంట్లని మూసివేయాలని కేంద్రం ప్రతిపాదించగా తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. వీటిలో కాలుష్య ఉద్గారాలు తగ్గించే అవకాశాలు లేకపోవడం, అది కూడా అధిక వ్యయంతో కూడుకున్న పని కావడంతో వీటికి తాళం వేయడమే మేలని తెలంగాణ జెన్కో నిర్ణయానికి వచ్చింది. కేంద్రం ఆదేశాలు ధిక్కరిస్తే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉండడంతో 2019 డిసెంబర్ నాటికి రెండు ప్లాంట్లను మూసివేసింది. పనిగా మూసివేసిన ప్లాంట్లను తుక్కు రూపంలో విక్రయించేందుకు 2023 జూన్లో టెండర్లు పిలిచింది. వాస్తవానికి ప్లాంట్లోని మెకానికల్ సామాగ్రితో పాటు ప్లాంట్ లోపల ఉన్న పైపులు, కేబుల్లు, కన్వేయర్స్, షెడ్డు, ఐరన్ నిర్మాణాలు, స్టోర్లోని పరికరాలు, సివిల్ నిర్మాణాలు తక్కువగా విక్రయించడం ద్వారా 449 కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో అంచనా వేసింది. అయితే ఈ టెండర్ను 485 కోట్లకు దక్కించుకున్న సంస్థ టెండర్ పరిధిలో లేని కాపర్, అల్యూమినియంతో పాటు ఇనుమును తరలించింది. ఈ వ్యవహారంలో 100 కోట్ల దాకా చేతులు మారినట్లు తెలిసింది. అంటే చూడండి మిత్రులారా, టెండర్ నిబంధనల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిలో ప్లాంట్ లోపల ఉన్నటువంటి పైపులు, కేబుల్, కన్వేయర్స్, షెడ్డు, ఐరన్ నిర్మాణాలు, స్టోర్లోని పరికరాలు అన్ని కలిపి 435 కోట్ల రూపాయల టెండర్ వాల్యూ ఇస్తే 485 కోట్లకు దక్కించుకున్న సంస్థ వీటితో పాటు 100 కోట్ల విలువైనటువంటి కాపర్, అల్యూమినియం సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో, ఇనుము ఏదైతుందో దానిలో 100 కోట్ల రూపాయల ఈరోజు అక్రమాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. దీనికి కారణం ఎవరయా అంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇరుక్కునే అవకాశం అయితే బలంగా ఉంది. అంటే ప్రభాకర్ రావు చాలా ప్రధానంగా దీనికి ఆయననే కాదు హెడ్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనే కాబట్టి ఆయన కనుసరణలోనే ఆయన సంబంధించిన సంస్థ అయి ఉంటుంది. నాకు తెలిసి కేసీఆర్ కుటుంబం సంబంధించిన సంస్థలో లేకపోతే ప్రభాకర్ రావుకు సంబంధించిన సంస్థలో అయి ఉంటుంది. వాళ్ళు 100 కోట్లు ఈరోజు పెద్ద ఎత్తున స్కామ్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రభాకర్ రావు చుట్టూ బిగుస్తున్న మరో ఉచ్చుగా మనం అయితే చెప్పొచ్చు వాస్తవంగా. నెక్స్ట్ ఇక ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది. అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది, ఎన్నికలు ఉన్నది, రైతులపై కపట ప్రేమ, లేకపోతే బయటకు వచ్చేవారే కాదు, మీ పాపాలకు భయపడేనాడు వరుణుడు పారిపోయాడు, అందుకే కరువు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నిర్బంధించారు, కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాం. జూన్ 9న రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం, తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి, సభ ఏర్పాట్ల పరిశీలన అంటూ ఒకరు చూస్తా ఉన్నాం.
యా కర్షకులకు తీన్మార్ ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పంటల బీమా వరికి 500 బోనస్ 3 పథకాలకు వానాకాలం పంట నుంచే శ్రీకారం విధి విధానాలపై కసరత్తు చేరున్న ఈరోజు వ్యవసాయ శాఖ అంటూ ఒకరిని చూస్తాం కోడ్ ముగిగానే పట్టాలెక్కన్న పథకాలు అంటూ ఒకరిని చూస్తాం 100 కోట్లు హాంఫర్ట్ తవ్వి వెలికి తీసిన బూడిద వాగు పైప్లైన్ పైపులట ప్లాంట్లో భూమి లోపల తవ్వకాలు చేస్తున్న దృశ్యం అంటూ ఒకరిని చూస్తున్నాం కేటీపీఎస్లోని పాత విద్యుత్ ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం నిబంధనలు పట్టించుకునే అధికారులు టెండర్ పొందిన సంస్థదే ఇష్టారాజ్యం 8 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు మాయం విలువైన కేబుల్లను తరలించేసిన సంస్థ కీలక అధికారికి 15 కోట్ల ముడుపులు ఇందులో మరో 4 అధికారుల పాత్ర 2030 దాకా పాత ప్లాంట్లను కూల్చొద్దని కేంద్రం ఆదేశించిన హడావుడిగా ఉత్తర్వులు అంటూ ఒకరిని చూస్తాను బాబా ఇది ఒకసారి చూడాలి కాలం చెల్లిన విద్యుత్ ప్లాంట్లను మూసేయాలన్న కేంద్రం ఆదేశాలు అక్రమార్కులకు వరంగా మారాయి తుక్కు కింద ఏకంగా 100 కోట్లకు పైగా చేతులు మారగా ఓ కీలక అధికారికి 15 కోట్ల దాకా ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందులో సదరు అధికారితో పాటు మరో 4 ఆ కీలక పాత్ర పోషించాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కేటీపీఎస్లో ఈరోజు 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు చాలా క్లియర్గా తెలుస్తోంది ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇంకా చూడండి 480 కేటీపీఎస్ కల్వకుంట వస్తూ ఉంది కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతుందో దానికి సంబంధించి 480 మెగావాట్ల సామర్థ్యం అంటే ఒక్కొక్కటి 120 మెగావాట్లు కలిగిన 4 యూనిట్లు ఏవైతే ఉన్నాయో 240 మెగావాట్ల సామర్థ్యం ఒక్కొక్కటి 60 మెగావాట్లు కలిగిన 4 యూనిట్లు అంటే మొత్తం 8 యూనిట్లు అన్నట్టు ఉన్న ప్లాంట్లు నిర్మించి 30 ఏళ్ళు దాటింది దీంతో వాటిని మూసేయాలని 2018లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది 2019 తర్వాత కాలం చెల్లిన ప్లాంట్లు నడపడానికి వీల్లేదని స్పష్టం చేసింది వాస్తవానికి కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రానికి అనుమతించిన సందర్భంలోనే 30 ఏళ్లు దాటిన ప్లాంట్లని మూసివేయాలని కేంద్రం ప్రతిపాదించగా తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది వీటిలో కాలుష్య ఉద్గారాలు తగ్గించే అవకాశాలు లేకపోవడం అది కూడా అధిక వ్యయంతో కూడుకున్న పని కావడంతో వీటికి తాళం వేయడమే మేలని తెలంగాణ జెన్కో నిర్ణయానికి వచ్చింది కేంద్రం ఆదేశాలు ధిక్కరిస్తే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉండడంతో 2019 డిసెంబర్ నాటికి రెండు ప్లాంట్లను మూసివేసింది పనిగా మూసివేసిన ప్లాంట్లను తుక్కు రూపంలో విక్రయించేందుకు 2023 జూన్లో టెండర్లు పిలిచింది వాస్తవానికి ప్లాంట్లోని మెకానికల్ సామాగ్రితో పాటు ప్లాంట్ లోపల ఉన్న పైపులు కేబుల్లు కన్వేయర్స్ షెడ్డు ఐరన్ నిర్మాణాలు స్టోర్లోని పరికరాలు సివిల్ నిర్మాణాలు తక్కువగా విక్రయించడం ద్వారా 449 కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో అంచనా వేసింది అయితే ఈ టెండర్ను 485 కోట్లకు దక్కించుకున్న సంస్థ టెండర్ పరిధిలో లేని కాపర్ అల్యూమినియంతో పాటు ఇనుమును తరలించింది ఈ వ్యవహారంలో 100 కోట్ల దాకా చేతులు మారినట్లు తెలిసింది అంటే